కుంటోడు రాజు సన్నిధిలో ఆ గుమ్మం దగ్గర కూర్చున్నాడు. ఇలా నడుచుకుంటే వెళ్ళేటోడు అన్ని చూసి ఒరే కుంటోడా అనేసి వెళ్ళిపోతున్నాడు. ఆడికి పేరుందా లేదా? పేరుంది, కానీ ఏమని పెట్టి పిలుస్తున్నారని మాట్లాడరే. ఇంకో మాట చెప్పనా, దారిలో గుడ్డోడు పోతున్నాడు అనుకోండి, ఆడి పేరున్నా మనం ఏమని పిలుస్తామని. ఇప్పుడు ఆ కుంటోని అందరు ఏమని పిలుస్తున్నారు? ఇది రాజు గమనించినాడు. ఇన్ని అందరు కుంటోడా కుంటోడా అని పిలుస్తున్నారు కదా, వీడికో పేరుంది కదా, కుంటోడా అని పిలిచి ఆ పేరును మరుగు చేస్తున్నారు కాబట్టి ఇక మీదట అతని కుంటితనం కనబడకూడదు అనుకున్నాడు రాజు. వెంటనే ఈ సీబాను పిలిచి ఏమన్నాడు తెలుసా? అతన్ని తీసుకొని వచ్చి నా బల్ల యొద్ద, రాజ బల్ల యొద్ద అతన్ని నీవు కూర్చోబెట్టండి అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. రాజబల్ల దగ్గర కూర్చోబెట్టడం వలన వచ్చిన లాభం ఏంటి అని అంటే, రాజబల్ల దగ్గర రావడానికి ముందు కుంటితనము కనబడింది. ఇక్కడ కూడా కుంటివాడే, కానీ బల్ల ఏం చేసిందంటే కుంటితనాన్ని కప్పేసిందని చెప్పండి. కప్పిందా కప్పలేదా? ఇప్పుడు కుంటితనం కనబడుతుందా అక్కడ ఉన్నంతసేపు? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రాత్రి ప్రభు నీతో చెప్పే మాట ఏంటంటే, నీ నిందను దేవుడు కప్పివేయబోతున్నాడు, నీ కలిగిన అవమానాన్ని దేవుడు కప్పివేయబోతున్నాడు. ఇదిగో నిన్నటి వరకు నిన్ను ఎంత హేళన చేసి అవమానపరిచి నిందించి రకరకాలుగా మాట్లాడి ఏమంటే నీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారో ఆ నిందంతా కూడా రాజబల్ల నిన్ను కప్పివేయునుగాక. స్తోత్రం చెప్తామా గట్టిగా. రాజబల్ల దగ్గరికి వస్తే రాజబల్ల ఏం చేస్తుందంటే మన నిందను కప్పేస్తుంది, మన కుంటితనాన్ని కప్పేస్తుంది, మన అవమానాన్ని కప్పేస్తుంది. ఏమండి, మన మీదున్న నేరారోపణను కప్పివేస్తుంది. కప్పి వెయ్యాలనంటే సన్నిధిలో ఉన్న నీవు రాజు కనికరము పొంది రాజబల్ల యొద్దకు వచ్చుదువుగాక. హల్లెలూయా. నింద కప్పివేయబడాలంటే ఎక్కడికి రావాలి? సన్నిధి అని అందరు గట్టిగా. సన్నిధికి వస్తే సన్నిధిలో ఏముంది? బల్ల. చెప్పండి అమ్మా, ఏముందమ్మా? ఇంకొంచెం గట్టిగా. నీకు నింద వచ్చిందని ఏమండి పంచాయతీల దగ్గరికి వెళ్ళి మాకు పంచాయతీ పెట్టమని అంటే ఈ నిందని ఇంకా 10 మందికి చెప్పి నేను ఇంకా అవమానపరుస్తారే తప్ప నీ నింద ఏమైనా కొట్టివేయబడుతుందా? అదే రాజబల్ల దగ్గరికి వస్తే నీ నిందను దేవుడు మరుగు చేస్తాడు, కప్పివేస్తాడు, కనబడకుండా చేస్తాడు, ఎవరికి గుర్తు రానివ్వకుండా చేస్తాడు. ఆ రీతిగా దేవుడు చెయ్యాలేనంటే మనుషుల దగ్గరికి కాదు వెళ్ళాల్సింది, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. సన్నిధికి వెళ్తే సన్నిధిలో బల్లుంది. ఆ బల్లని నిందను, అవమానాన్ని, కుంటితనాన్ని, గుడ్డితనాన్ని కప్పివేయునుగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. రాజ సన్నిధికి వచ్చిన వారికి ఏమేమి జరిగినాయమ్మా? ఒకటి, ఇంతకి మీకు అర్థమైందా? ఉట్టిగా ఆమేన్ అంటున్నారా? మాట్లాడరే? రాజ సన్నిధిలో వచ్చిన ఆ కుంటివాడితో రాజు చెప్పిన మొదటి మాట అదే, మరి గట్టిగా అనాలా. రెండో మాట, నీ పితరుల ఆస్తి అంతటిని తిరిగి ఇప్పిస్తానన్నాడు. మూడో మాట, అక్కడ ఉన్నవాడిని ఎక్కడికి తీసుకొచ్చినాడు? బల్ల దగ్గర తీసుకొని చేంజ్ చేస్తున్నాడు. నిందను, అవమానాన్ని, కుంటితనాన్ని, కన్నిటిని కప్పివేస్తున్నాడు. నాలుగో మాట చెప్పనా? ఎటు చూడండి, నా వైపు చూడండి. దీనికి కూడా గట్టిగా హల్లెలూయా అనాలి, ఓకేనా? ఇప్పుడు చూడండి. సీబా, నీకెంతమంది కుమారులు అన్నాడు. అయ్యా నాకు 15 మంది కొడుకులయ్యా అని అన్నాడు. నీ దగ్గర ఎంతమంది పని చేస్తున్నారు? 20 మంది పనులు ఉన్నారయ్యా అని అన్నాడు. మొత్తం ఎంతమంది? 30. 20 15 ఎంత? 35 మంది. నీతోటి ఎంత? 36. ఈ రోజు నుండి మీరు ఏం చేస్తారో తెలుసా? మీ 36 మంది ఈ కుంటోడికి పరిచర్య చెయ్యాలి. కొట్టు గట్టిగా హల్లెలూయా. నిన్నటి వరకు ఈ కుంటోడు ఆ గుడిసెలో ఉన్నంత వరకు పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? అన్నం పెట్టిన వాళ్ళు ఉన్నారా? ఇటు తాగిన గ్లాస్ తీసి పక్కన పెట్టిన వాళ్ళు ఉన్నారా? తిన్నావా అని అడిగిన వాళ్ళు ఉన్నారా? చలి పెడుతుంది బట్ట కప్పుకోవాలంటే పట్టించిన వాడు ఉన్నాడా? సుఖం లేదు, సౌకర్యం లేదు, ఏమీ లేదు, దిక్కుమాలిన వాడు, ఎక్కడో బతుకుతున్న వాడు ఇప్పుడు తీసుకొచ్చి రాజ సన్నిధిలో నిలబెడితే ఎంతమంది పరిచారకులట? దిక్కులేనుడికి ఎంతమంది పరిచారకులు? నేను ఒక మాట చెప్పనా? నీవు అనుకుంటున్నావు నాకు దిక్కు లేదని.
నీ కొరకు పరిచర్య చేయడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించబోతున్నాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. ఎవరికి ఆజ్ఞాపించబోతున్నాడు? ఈ రోజున నీకు ఎవరు పరిచర్య చేయబోతున్నారు? అందుకనే నాకు దిక్కు లేదు దిక్కు లేదు దిక్కు లేదని పాట పాడుకోకుండా, ఏమండి, దిక్కున్నాడైనా ఆయనే కదా మన దిక్కు. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. ఒకసారి చిన్న గొడవ జరిగితే ఆడంటాడట, రే దిక్కున్న చోట చెప్పుకోపోరా అని అన్నాడట. నాకు దిక్కుందన్నాడట. ఏంట్రా నీ దిక్కు అని చెప్పేసేసి ఈడు దిక్కు ఎక్కడుందని చెప్పి ఈడు పరిగెత్తుకుంటూ పోతుంటే ఆనంటే ఈడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు. ఈడు ఎక్కడికి వచ్చినట్టు తెలుసా? ఆడనుకుంటున్నాడు ఈడు ఎవరినో ఎక్కడికో వెళ్ళిపోయి ఎవరినో పట్టుకొచ్చినట్టు ఉన్నాడని. ఈడెక్కడికి వెళ్ళినాడంటే దిక్కున్న చోటుకి వచ్చినాడు. ఆ దిక్కున్న చోటే దేవుని సన్నిధి. మోకరించినాడు, ఏడ్చినాడు. ఆ దిక్కే దేవుడై ఉన్నాడు. నేను అంటాను, మనకు దిక్కు లేదని ఎప్పుడు అనొద్దు. మనకు దిక్కుంది. దిక్కున్న చోటికి వస్తాం. దిక్కున్న చోటికి వచ్చిన మనం, మన దిక్కు ఆయనే గనుక ఆయనని చరిత్రను మార్చబోతున్నాడు. మనకు దిక్కు లేదా? దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు అనుకోండి, చెప్పుకోండి. ఎక్కడా ఉండరా? నేను ఆయన పట్టుకొత్తా ఈయన పట్టుకొత్తా అనొద్దు. ఎవరి దగ్గరికి రావాలి? సన్నిధికి రావాలి. ఎవరికి చెప్పాలి మన బాధలన్నీ? నీకు వచ్చి గడి చెప్తామా? నీకు మాట చెప్తాను, నీ బాధ అంతా పక్కనోడికి చెప్తే ఆడేమో మంచోడని నువ్వు అనుకుంటావు, నీ స్నేహితుడని నువ్వు అనుకుంటావు, అసలు ఎవ్వరికి చెప్పడం నువ్వు అనుకుంటావు. ఈడు మైకేసి అందరికీ ప్రచారం చేస్తాడు నువ్వు చెప్పిందంతా. అంతేనా కదా? అదే ఏసైకి చెప్తే చెప్తాడా? నీ పేరు పాడు చేస్తాడా? నీ గురించి ప్రచారం చేస్తాడా? మరి ఎందుకు ఆయనకు చెప్పకుండా మనుషులకి ఎందుకు చెప్పడం? ఈ రోజు నుండి నరులకు చెప్పడం మానేయండి. బైబిలే చెప్పింది, నరాలాడుతున్న నరుడు అనేవాడు నమ్మదగిన వాడు, మనుష్యుడు ఎవడు నమ్మదగిన వాడు? ఎవరితో చెప్పొద్దు, ఎవరితో చెప్పొద్దు. నీ బాధ చెప్పొద్దు, నీ కన్నీరు చెప్పొద్దు, నీ వేదన చెప్పొద్దు, నీ సమస్యలు చెప్పొద్దు. అన్నిటికీ నోటికి ప్లాస్టర్ వేసి దేవుని సన్నిధిలో వచ్చి నీ బాధ అంతా ఒలకపోయి నీ ఏడుపంతా ఆయన పాదాల మీద వేయి. ఆయన ఏమంటాడో తెలుసా? అమ్మా, నువ్వు భయపడొద్దు, మీ పితరుల ఆస్తి నీకు ఇస్తాను, బల్ల దగ్గరికి తీసుకొచ్చిన నిందను కప్పేస్తాను, నీకు పరిచర్య చేయడానికి దూతలకు నేను ఆజ్ఞాపిస్తాను. స్తోత్రం చెప్తాము ఒకసారి గట్టిగా.